జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడితో యావత్ భారతదేశం విషాదంలో మునిగింది. విహారయాత్రకి వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 28 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఉగ్ర దాడిని ప్రధానమంత్రితో సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమరులకు నివాళులర్పిస్తున్నారు. కాగా ఈ ఉగ్ర దాడి నుంచి పలువురు ప్రముఖులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ ఆర్జే కాజల్ కూడా ప్రస్తుతం పెహల్గామ్ లోనే ఉందంట. ఇటీవలే ఆమె తన స్నేహితులతో కలిసి కాశ్మీర్ టూర్ కు వెళ్లారట. అయితే మంగళవారం జరిగిన దాడితో ఆర్జే కాజల్ కుటుంబ సభ్యులు బాగా కంగారు పడ్డారట. దీంతో తాను క్షేమంగా ఉన్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేసింది ఈ అందాల తార. ప్రస్తుతం మేము పెహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాము. మేము ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాము. రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి. అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నా వెల్ విషర్స్ అందరూ నాకు కాల్స్, మెసేజ్లు చేస్తున్నారు. నా కోసం ఆరా తీస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్. నేను క్షేమంగానే ఉన్నాను. ఇక్కడి లోకల్ పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ అందంగానే ఉంటుంది అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆర్జే కాజల్. షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది ఆమెకు జాగ్రత్తలు చెప్తూ కామెంట్స్ చేసుకున్నారు. అదే సమయంలో అక్కడ అంతమంది చనిపోతే కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని అంటావా? కనీసం చనిపోయిన వారికి నివాళులైనా అర్పించావా అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా పెహల్గామ్ టెర్రర్ అటాక్ పై టాలీవుడ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి మొదలు స్టార్ హీరోలందరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.